యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు అంటున్నాడు. మొదటిగా నా యందు మీరు నిలిచి మీ యందు నేను నిలిచి ఉంటాను. నిలిచి ఉండడం అంటే దావీదు మహారాజు అంటాడు, అయ్యా నువ్వు నా కాపురమే నన్ను నడిపించంటే దేవుడైన యెహోవా అంటున్నాడు, పచ్చిగల చోట్ల నేను నిన్ను పరుణ చేస్తాను, శాంతికరంలో వద్ద జలంలో వద్ద నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. రెండోది, నా యందు మీరు నిలిచి మీ యందు నా మాటలు నిలిచుంటే నీకేం కావాలో అడగండి అంటున్నాడు. అందుకనే దావీదు మహారాజు రక్షణ పాత్ర చెబుని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, అయ్యా నన్ను అభిషేకించు, నీ రక్షణానందం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసి రక్షణ నిత్యజం పొందుకున్నాడు. మూడోది అంటాడు, నా ప్రేమ ఎందు నిలిచి మీ సంతోషము పరిపూర్ణము. అందుకనే ఏం ప్రార్థన చేస్తాడు, అయ్యా నా కుటుంబం నీ దేవుడు కాబట్టి నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో నిలిచి ఉండాలన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీ సింహాసనం నిత్యము నా సన్నిధిలో నిలిచి ఉంటుంది అని పరిపూర్ణం చేశాడు. నాలుగోది, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు, ఫలింపని తీగని తీసేస్తే అధికంగా